నమస్కారం. బాగున్నారా? రండిరా. యూ హేమా, మా అన్నయ్యని తిట్టినావంట? అన్నయ్యనా? అవును, నేను మా అన్నయ్య కౌలు పిల్లలు హలో బ్రదర్ లాగా ఒకేలా ఉంటాం. వాడి పేరు మాస్ రాజా, నా పేరు క్లాస్ రాజా. క్లాస్ ఎస్, మా అమ్మ పేరు పాకిజా, మా నాన్న పేరు పోకిర్ రాజా. ఇప్పుడు అది కాదు మ్యాటర్. మా అన్నని ఒక మగాడి తిడితేనే తిండి మానేస్తాడు. అలాంటిది ఒక ఆడదానివి నువ్వు తిట్టావు. అవమానాన్ని భరించలేక మా అన్నయ్య వెళ్తున్న ట్రైన్ గుద్దేశాడు. గుర్తొచ్చాడా? అవును, 200 మంది బలి. 200 మందా? అవును. ట్రైన్ గుద్దింది ఎవరు? మాసరాజే కదా, అందుకే 200 మంది బలి. మరి ఆయనకేం అవలేదు, చిన్న స్క్రాచ్ అంతే. ఇచ్చిగాడితో మసాజ్ చేసాం, తగ్గిపోయింది. హలో, మీరు ఆయనతో కదా ఉండేవారు? వాడు నా బ్రదరు, నేను వాడి లెదరు, ఇద్దరం కవల పిల్లలు. చూడడానికి ఒకేలా ఉంటాం, విగ్ ఒకటే డిఫరెన్స్. అదే హెయిర్ స్టైల్ అని నా ఫీలింగ్. వాడు అన్న వెంకి, వీడు తమ్ముడు మంకీ. వాట్? మంకీ? అవును. వీలాంటి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు, వీళ్ళలాంటి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు, వీళ్ళలాంటి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు ఎందుకు ఇద్దరు ఉండకూడదు? న్యాయం చెప్పండి. సూపర్ బావా, బాగా చెప్పావు. మీరంతా చీటింగ్ చేస్తున్నారు. ఏంటండి చీటింగ్? అలా అయితే మీరు చేసింది ఏంటి? ఈటింగా? మా చెల్లి హాస్పిటల్లో ఉంది, సీరియస్ గా ఉంది అని అన్నా. ఇప్పటికిప్పుడు దానికి ఇక్కడ రావాలి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇదిగో చూడండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంటి మర్యాదగా మాట్లాడేది? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడు. వీళ్ళందరినీ కొంచెం బయటికి వెళ్ళమనండి. వాళ్ళు నా ఫ్రెండ్స్, ఇక్కడే ఉంటారు. చాలా సీక్రెట్ మ్యాటర్. ప్రాణం పోయే విషయమైనా సరే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లరు. వాళ్ళంతా నా ప్రాణం. నువ్వు చెప్పు. సరే, ఓకే. ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. బెస్ట్ ఫెలోస్, ఇక్కడి నుంచి పోడరా. నీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళం, ఇక్కడి నుంచి మేము వెళ్ళమంటే వెళ్ళాం. పోండ్రా. మేము నీ ప్రాణ స్నేహితులం, మా ప్రాణం పోయినా మేము వెళ్ళాం. ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో శాల్తీలు ఉంటాయి, ప్రాణాలు ఉండవు. ఐ విల్ మీట్ ఇన్ ద కోర్ట్. ఇప్పుడు దాకా మనమందరం మంచి స్నేహితులం, ఒక్క నిమిషంలో మన స్నేహితుడిని మనకు దూరం చేసింది. ఆ విషయం పక్కన పెట్టు. ఇక్కడ లాయర్ వెంకీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అదే ముఖ్యం, మ్యాటర్ కు రావయ్యా. కనీసం ఈ కేసు మీద అయినా నేను కోర్టుకు వెళ్ళొచ్చా? దీన్ని కూడా నువ్వు కేసు అంటే నిన్ను లాయర్ అనరు, బ్రోకర్ అంటారు. అజా, లోపల ఏం చెప్పావు? నిజం చెప్పాను. అయ్యో, నువ్వు లెజెండ్వే గాని లోన ఏం జరిగిందో చెప్పరా. ఈ లవ్వు గివ్వు ఇలాంటివి మనకి పడవు. ఇలా నువ్వు నా వెనకాల పడ్డం అస్సలు బాగోదు. నువ్వు అడక్కపోయినా నీకు అడ్వైస్ చెప్తున్నాను, విను. ఈ లవ్వులు గివ్వులన్నీ పక్కన పడేసి బుద్ధిగా చదువుకో, బాగుపడతావు. ఏయ్, నువ్వే కదా కళ్యాణ మండపానికి వచ్చి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ చెప్పా. అది మీ నాన్నకి బుద్ధి చెప్పడానికి చేశాను. మరి నన్ను ఎందుకు ఐ లవ్ యూ చెప్పమన్నా? అదే టైమింగ్ లో వచ్చే డైలాగ్ అమ్మా, అలాగే వస్తది. చూడు, నా లైఫ్ లో ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పింది నీకే. నా విషయంలో ఒకే లవ్, ఒకే లవర్, అది నువ్వే. ఓ, సెంటిమెంట్ తో కొడుతున్నావా? బీ సీరియస్, నేను నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. ఈ సిన్సియర్ లవ్ అంటే ఇద్దరు కలిసి ఇంటి నుంచి పారిపోవడం, ప్రాణాలు వదిలేయడం, ఇదేగా. ఇప్పుడు నీ సిన్సియర్ లవ్ టెస్ట్ చేయడం కోసం నేను మేడం నుంచి దూకడం, గోడలు ఎక్కడం, చెట్టపడలు వేసుకొని బీచ్లో తిరగడం, ఇలాంటి ఏదో పనులు మనం చేయమమ్మా. ఇప్పుడు నేను పెట్టే టెస్ట్ నీకెలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, రాత్రికి నువ్వు వచ్చి ఫుల్ నైట్ ఏంటి ఎక్స్ప్రెషన్ మారిపోయిందేంటి? మీది ఎంత సిన్సియర్ లవో మాకు తెలుసులేవే. ఓరి దుర్మార్గుడా, నువ్వు అలా మాట్లాడావా? పాపం అమ్మాయి మనసు బాధపడదు. అయ్యో రాజా, ఒకసారి పిలవరా, వెళ్ళిపోతుంది. రాజా, ఒక పేదమ్మాయి డబ్బున్న వాడిని లవ్ చేస్తే దానికి ఎన్నో కారణాలుంటాయి. కానీ ఒక డబ్బున్న అమ్మాయి ఒక పేదవాడిని ప్రేమిస్తే అది నిజమైన ప్రేమే అవుతుంది. రే, డబ్బు లేని వాళ్ళని చేసుకుంటే మనం వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు అవుద్ది. అదే డబ్బున్న అమ్మాయిని చేసుకుంటే వాళ్ళు మనకి లైఫ్ ఇచ్చినట్టు అవుద్ది. మనం ఒకళ్ళకి లైఫ్ ఇవ్వాలరా, తీసుకోకూడదు. కాదురా, పెద్దింటి అమ్మాయో లేనింటి అమ్మాయో, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి రాజా. అందుకే కదరా అమ్మాయి బాధపడేలా మాట్లాడాను. అప్పుడు బట్టలు వేసుకోమని చెప్పాను, లవ్ పుట్టింది.
ఇప్పుడు బట్టలు ఇప్పేయమని చెప్పాను లవ్ పోయింది. ఏంట్రా అనుభవం లేంది అనుభవం ఉన్నట్టు చెప్తున్నావు? అది తెలియాలంటే ఫుల్ జ్ఞానం ఉండాలిరా. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో చెప్తే మేము కూడా తెచ్చుకున్నాం కదా. ఏం మాట్లాడుతున్నాడు వీడు అసలు? చాలు